దేవుడు నా హృదయంలో పెట్టిన మాటల్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒక చిన్న కథ చెప్తాను, దాని ద్వారా మీకు నా వాక్యం కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఒక ఊరిలో ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజుకుండే మంచి లక్షణం ఏంటంటే తన రాజ్యంలో ఉన్న వారికి ఎక్కువ ఎవరిని చూసినా ఆయన ఏం చేస్తాడంటే మేలు చేస్తూ ఉంటాడంట. కష్టపడే వారిని గమనించి వారిని పిలిచి ఏం చేస్తాడంటే ఏం కావాలి, ఏం చేస్తారు, మీకు ఏం కావాలి అని అడుగుతా ఆ రాజ్యంలో ఉన్న వారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంటికి దగ్గరికి తన మనుషుల్ని పంపించి ఎంక్వైరీ చేసి వారికి ఏం కావాలో ఈ రాజు ఇస్తూ ఉంటాడంట. ఊరి చివర ఒక ఆయన ఉన్నాడంట. ఊరి చివర ఎక్కడో ఒక ఆయన ఉన్నాడు. ఆయన సమయం వచ్చింది. ఆయన రాజుగారు మనుషులు వెళ్ళి ఏమని అడుగుతారంటే నీకేం కావాలి అంటే నేను ఒకసారి రాజుని కలవాలి అని చెప్తాడంట. చెప్తే ఏం చేస్తాడంటే సరే ఇదే రాజుగారు మనుషులు రాజుగారి దగ్గర ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే రాజు దగ్గరికి వచ్చి అలా ఊరు చివర ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏం అడుగుతున్నాడంటే మిమ్మల్ని ఒకసారి కలవాలి అంటున్నాడు అని ఆ రాజుగారికి చెప్తారంట. అప్పుడు రాజుగారు ఏం చేస్తారంటే అవునా నన్ను కలవాలనుకుంటున్నాడా, సరే రమ్మను అని చెప్తారంట. చెప్పిన తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజుగారు అంటారంట నీకు ఏం కావాలి, అసలు నన్నెందుకు కలవాలనుకుంటున్నావు, నన్నెందుకు మాట్లాడాలనుకుంటున్నావు, నాతో ఏం పని, నీవేం కావాలి, నీకు ఒకసారి చెప్పు, నాకు చెప్పు, నాకైనా చెప్పు నీకేం కావాలంటే ఏమీ లేదు, ఒకరోజు మీరు మా ఇంటికి రావాలి భోజనానికి అని చెప్తాడంట. ఒకరోజు మీరు మా ఇంటికి భోజనానికి రావాలి, తప్పనిసరిగా రండి, మర్చిపోవద్దు, మీరు వస్తే చాలని చెప్తాడంట. రాజుగారు ఇలా ఒక డేట్ ఫిక్స్ చేశారు. సరే ఈ డేట్లో నేను వస్తాను, మీరు వెళ్ళిపోండి అని చెప్తాడంట. చెప్తే రాజుగారు రాకముందు ఒక 2 days 3 days ముందు అందరూ ఆ సైనికులు అందరూ వచ్చి ఆ రోడ్డు రాజుగారు వెళ్ళటానికి రోడ్ లేదంట, రాజుగారు వస్తున్నారని రోడ్డు వేశారంట. ఆయన ఇల్లు సరిగ్గా లేదంట, కూర్చోడానికి కూడా లేదంట, వాటర్ కారిపోతూ ఉన్నాయంట వర్షాకాలంలో. ఇలా రాజుగారు ఇలా వచ్చిన తర్వాత వర్షం పడి సడన్గా రాజుగారు తడిచిపోతారేమో అని చెప్పి ఇల్లును మార్చారంట. సరి అయిన పాత్రలు లేవంట, రాజుగారు తినడానికి ప్లేట్ కూడా లేదు, ఎలా తింటాడో ఏం తింటాడో ఎలా తింటారని చెప్పి ప్లేట్స్ అక్కడున్న సామానం అంతా దానికి కావాల్సిన కిచెన్ కావాల్సిన అన్నీ కొనిపెట్టారంట. మంచి ఇల్లు కట్టారు, రోడ్డు వేశారు, అవి వేశారు, ఇవి వేశారు. తర్వాత రాజుగారు కూర్చునేటప్పుడు ఫ్యాన్ కావాలని ఫ్యాన్ వేశారు, చైర్స్ వేశారు, మంచి సోఫా వేశారు, అన్నీ ఫుల్ఫిల్ అయిపోయినాయి అంట. అయిపోయిన తర్వాత ఒక మంచి వంట ఆయన పిలిపించి రాజుగారికి ఇష్టమైన ఆహారం అంతా వండించి రాజులు తినే ఆహారాన్ని వండించారంట. రాజుగారు తినేసిన తర్వాత ఇతను కూడా తినేసిన తర్వాత రాజుగారు వెళ్తే ఒక మాట అడిగారంట, ఎందుకు నువ్వు నన్ను ఎందుకు రమ్మన్నావు, ఎందుకు మీ ఇంటికి నన్ను భోజనానికి పిలిచావు, అసలు ఏంటి రీజన్ ఏంటి, నా మీద ప్రేమ ఇష్టమా, దేనివల్ల పిలిచావు అంటే ఆయన అన్నాడంట నేను అడిగితే ఒకటే అడుగుతాను, కానీ నువ్వే నా ఇంటికి వస్తే నాకు ఏమేమి కావాలో అన్నీ దొరుకుతాయని చెప్పాడంట. దీనివల్ల ఏమైందంటే దీని ద్వారా మనకేం అర్థమైందంటే ఒక పెద్ద వ్యక్తి మనల్ని దర్శించినప్పుడు, లేకపోతే ఒక సీఎం, ఇప్పుడు చూడండి ఇప్పుడు మన సీఎం గారు మన ప్రాంతానికి మన ప్రదేశానికి వస్తే ఏమేమి బాగు చేయాలో అన్నీ బాగు చేస్తారు, ఏమేమి ఉండాలో అన్నీ చేస్తారు, మంచి క్లియరెన్స్గా ఉంటుంది, రోడ్డు వేస్తారు, మంచి వర్క్ జరిగిస్తారు, అన్నీ చేస్తారు. ఒక పెద్ద వ్యక్తికి ఒక మానవుడికి ఇంత రెస్పెక్ట్ ఇచ్చి ఇన్ని చేశారు, రాజుగారి కోసం ఇన్ని చేశారు. ఒక వ్యక్తి ఒక పై స్థానంలో ఉన్న వ్యక్తి మనల్ని దర్శించితేనే ఇన్ని అద్భుతాలు జరుగుతాయి, ఇన్ని మనకి కావాల్సినన్నీ దొరుకుతాయి. అలాంటిది ఒక దేవాది దేవుడు నిన్ను దర్శిస్తే, దేవాది దేవుడు నీ గృహాన్ని నీ జీవితాన్ని దర్శిస్తే నీ జీవిత చరిత్రలు మారిపోతాయి. ఆమేన్. ఎటువంటి పోరాటంతో ఉన్నా, ఎటువంటి దురాత్మ శక్తులతో ఉన్నా, ఈరోజు దేవుడి యొక్క దర్శనం ఎవరినైతే దేవుడు విజిట్ చేస్తాడో వారి పరిస్థితులు తలక్రిందులుగా మార్చబడతాయి. హల్లెలూయా. ఎప్పుడు నా జీవితం మారుతుంది, ఎప్పుడు నా కుటుంబ పరిస్థితి మారుతుంది, ఎప్పుడు నా ఆరోగ్య పరిస్థితి మారుతుంది,
నా జీవితం మారదా అని ఆలోచిస్తున్నావేమో. నీకొక శుభవార్త. దేవుడు దర్శనం, దేవుడు నిన్ను దర్శిస్తే, దేవుడు నీ గృహాన్ని నిన్ను విజిట్ చేస్తే నీ పరిస్థితులు తలక్రిందులుగా మారిపోతాయి. హల్లెలూయా. ఏ నరుడు, ఏ మనిషి నీ జీవిత చరిత్రని మార్చలేడు. ఎన్నో ప్రయత్నాలు చేస్తారు మనుషులు మార్చటానికి, తాత్కాలికమే. మనుషులు చేసేవన్నీ తాత్కాలికం, ఈరోజు ఉంటే రేపు వెళ్ళిపోతాయి. కానీ నా యేసు నిన్ను దర్శిస్తే చరిత్రలు మారిపోతాయి. ఆ రాజుగారు రావటం ఆలస్యం. అందరూ ఏదేదో అడిగారు, అందరూ ఒక్కొక్కటే అడిగారు. ఒకటే అడగాలి, ఆ ఒకటి రాజుగారు చేసేస్తారు. ఈయన ఇల్లనే అడుగుతాడా, బట్టలనే అడుగుతాడా, రోడ్డులనే అడుగుతాడా, ఏం అడుగుతాడు? రాజుగారు అడుగు పెట్టాడంటే అడగక ముందే ఆటోమేటిక్గా అన్నీ అయిపోయాయి. అలాగే ఈరోజు నీ చరిత్రను ఎవరు మారుస్తారంటే యేసు నిన్ను దర్శించినప్పుడు. ఈరోజు యేసు నిన్ను దర్శించడం వల్ల వచ్చే ఆశీర్వాదాల గురించి నేను చెప్పబోతున్నాను. ఈరోజు ప్రభు దర్శనం ఎవరికి వద్దు, ప్రభు దర్శించాలి. ఈరోజు నిన్ను దర్శించకుండా కొంతమంది ఎలా ఉన్నారంటే ప్రభు దర్శనం వద్దు, లోకంలో ఉన్న అందరి దర్శనం కావాలి, అందరి దగ్గరికి వెళ్తారు. అడుగు పెట్టలేని గుమ్మం ఉండదు, అందరి దగ్గరికి, ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి సహాయం కొరకు వెళ్తాం, అడుగుతాం, నోటికి వచ్చినట్టు అడిగేసి వచ్చేస్తాం మళ్ళీ వెనక్కి. కానీ ప్రభు ఒక్కసారి నిన్ను దర్శిస్తే, ప్రభు ఒక్కసారి నీ జీవితాన్ని మారిస్తే, ఒక్కసారి ప్రభు నిన్ను దర్శిస్తే జీవితాంతం చరిత్రలు అన్నీ మారిపోతాయి. మొదటిగా ప్రభు ఎవరిని దర్శించాడు, ప్రభు దర్శించడం ద్వారా వారి జీవితంలో ఏం జరిగిందో నేను చెప్పబోతున్నాను. లూకా సువార్త 19వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు ఎవరిని కలుస్తున్నాడంటే జక్కయ్య అని ఒక వ్యక్తిని కలుస్తున్నాడు. ఈ వ్యక్తి ఎలాంటి వాడంటే అసలు పశ్చాత్తాపం లేదు, మారు మనసు లేదు, ప్రజల్ని హింసిస్తాడు. అలాంటి వ్యక్తిని యేసు ప్రభు చూశాడు ఒకరోజు. ఆ ఆసక్తి ఇతనికి కూడా ఏముందంటే యేసు ప్రభుని చూడాలనే ఆసక్తి ఉంది. ఆయన మనస్సాన్ని తలుపుల్ని తెరిచిపెట్టాడు యేసు ప్రభు కొరకు. యేసు ప్రభు చూశాడు, ఏం చెప్పాడంటే వెళ్ళి నేను ఇంటికి వస్తాను, నువ్వు నడు, పద నన్ను నీ ఇంటికి తీసుకెళ్ళు. ఈరోజు యేసే నిన్ను దర్శిస్తే, ఈరోజు యేసే నీ కళ్ళ ముందు నిల్చొని ఉన్నాడు. నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, రాణిస్తావా అని అడుగుతున్నాడు. నీ సమాధానం ఏంటి? జక్కయ్యలాగా తలుపులు తెరిస్తే జీవితం బాగుపడుతుంది. లేదు, నేను ఇంతే, నా పరిస్థితి ఇంతే, నా జీవితం ఇంతే, మార్పు లేని జీవితాన్ని మార్చుకోను, యేసు ప్రభు మరలా నా దగ్గరికి వచ్చినా నేను దూరంగా పారిపోతాను కానీ నా జీవితాన్ని మార్చుకోను అంటే అది నీ ఇష్టం. ఈ జక్కయ్య కూడా ఏం చేశాడంటే నిల్చొని ఉన్నాడు. ఏదో ఒకటి జరగాలి ఈరోజు. ఎలాగైనా ఈ నజరేతు అయిన యేసు ప్రభుని చూడాలి, నేను ఈ గొప్ప దేవుడు నేను చూడాలని. పొట్టివాడు కనబడదు, అయినా చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చూస్తే యేసు ప్రభు అన్నాడు, నేను నీ ఇంటికి రావాలి. యేసు ప్రభు జక్కయ్య ఇంటికి అడుగు పెట్టినప్పుడు ఏమైందో తెలుసా? లూకా సువార్త 19:9 చదువుదాం. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. యేసు ప్రభు అడుగు పెడితే నిజమైన రక్షణ నీ జీవితానికి వస్తుంది. కొంతమంది చూడండి, నిజమైన రక్షణ ఉండదు. ఆ చర్చిలో ఉన్నంతసేపే రక్షణ, చర్చిలో ఉన్నంతసేపే దేవుడు. చర్చ్ బయటికి వెళ్తే అదే పాడుబడిపోయిన జీవితాన్ని మార్చుకోవాలనే ఆలోచనలు ఉండవు. భయంకరమైన జీవితాన్ని జీవిస్తారు కొంతమంది. నిజమైన పశ్చాత్తాపం ఉండదు, నిజమైన మారు మనసు ఉండదు. చేసిన పాపాన్ని మళ్ళీ చేస్తూ దేవుడి గాయాల్ని రేపేవారు అనేకులు.
ఈరోజు ఈ జక్కయ్య ఇంటికి యేసు అడుగు పెట్టాడంతే నిజమైన రక్షణ, పశ్చాత్తాపం కలిగింది. ఈరోజు యేసు నిన్ను దర్శిస్తే, యేసుని దగ్గరకు వస్తే, నువ్వు యేసు దగ్గరకు రావడం కాదు, యేసే నీ దగ్గరకు వస్తే నీకు రక్షణ దొరుకుతుంది, నిజమైన పశ్చాత్తాపం కలుగుతుంది. నీ హృదయాన్ని బద్దలు కొడతాడు ఆయన. నీ రాతిగా పాపం చేసి 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 ఉన్న రాతి గుండెను ఆయన ఏం చేస్తాడంటే బద్దలు కొడతాడు. పగిలిపోయి తెలియకుండా కన్నీరు, పశ్చాత్తాపం, భయంకరమైన మారు మనసు వస్తుంది, భయంకరమైన ఏడుపు వస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావంటే నీ తప్పులను కూడా సరిదిద్దుకుంటావు. హల్లెలూయా. ఈ దుర్మార్గతతో ఉన్న ఈ జక్కయ్య కూడా, దౌర్జన్యంతో ఉన్న ఈ జక్కయ్య కూడా యేసు ప్రభు దర్శించాడంతే. అంతే, జక్కయ్య జీవిత చరిత్ర మారిపోయింది. ఎప్పుడు అనుకొని ఉండడు ఇలాగ ఒక వ్యక్తి ఇలాంటి పాపుల ఇంటికి అడుగు పెడతాడు, అసలు నాలాంటి వాడికి అసలు రక్షణ ఉందా అని ఎప్పుడు అనుకొని ఉండడు. కానీ యేసు అడుగు పెట్టాడు, జీవితం మారిపోయింది. ఈరోజు నీ పాపిష్టి జీవితం మార్చగలిగేది ఎవరో తెలుసా? మనుషులు మార్చలేరు. ఇప్పుడు తాగుతున్నాడు, భర్త తాగుతున్నాడని మెడిసిన్స్ కల్పించినంత మాత్రాన నీ భర్త తాగుడు మానలేడు. నా భర్త మారడండి, నా కొడుకు మారడండి, భయంకరమైన చెడు స్నేహం అండి, భయంకరమైన కుటుంబ పోరాటాలతో ఉన్నానండి, మారడండి నా కొడుకు, ఎన్నో మందులు వాడని, ఎంతో కౌన్సిలింగ్లు ఇప్పించా, మారడండి. మారడు. మనుషుల వల్ల ఎవరికి మార్పు రాదు. మారితే మార్చగలిగేవాడు ఒకే ఒక ఆయన, ఆయనే మనం సేవిస్తున్న యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. మనం సేవిస్తున్న యేసు ఒక్కడే నీ జీవితాన్ని మార్చగలడు. రెండోది ఏంటో తెలుసా? యేసు ప్రభు వస్తే ఏం జరుగుతుందో తెలుసా? యేసు ప్రభు నిన్ను దర్శిస్తే ఏం జరుగుతుందో తెలుసా? యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. 2:11. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. ఇక్కడ యేసు ప్రభు ఏం చేశాడంటే నీళ్ళని ద్రాక్షారసముగా మార్చాడు. అంటే లోటును తీర్చాడు. అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. ఆ లోటుని ఎవరు తీర్చారంటే యేసు ప్రభు వారు తీర్చాడు. ఎందుకు తీర్చాడో తెలుసా? ఎందుకు జరిగిందో తెలుసా? జక్కయ్య జీవితంలో ఎందుకు రక్షణ వచ్చిందో తెలుసా? జక్కయ్య ఏం చేశాడంటే తలుపులు తెరిచాడు. ఇక్కడ యేసు ప్రభు ఏం చేశాడు? నీళ్ళను రసంగా మార్చాడు, లోటును తీర్చాడు. ఎప్పుడు లోటు తీర్చబడుతుందో తెలుసా? ఎప్పుడంటే నువ్వు దేవునికి లోబడినప్పుడు. హల్లెలూయా. లోటులు తీర్చబడతాయి. ఎటువంటి లోటున్నా, కుటుంబంలో లోటున్నా, జీవితంలో లోట్లున్నా, నీ ఉద్యోగ విషయంలో ఒక లోటు ఉన్నా, కొంతమందికి చూడండి అన్నీ ఉంటాయి, ఏదో ఒక తెలియని ముళ్ళు వారిని భయంకరంగా గుచ్చుతుంది. వారికి కావాల్సినవి అన్నీ ఉంటాయి కానీ సంతోషం ఉండదు, ఆ లోటు భయంకరంగా గుచ్చుతుంది. ఈరోజు యేసు ప్రభు నిన్ను దర్శిస్తే నీ లోటులన్నీ తీరిపోతాయి. ఎటువంటి లోటున్నా, ఒక శూన్యంగా ఉన్నావేమో, అన్నీ ఉన్న ఒక జీరోగా నిలబడి ఉన్నావేమో, అన్ని లోటు నీ జీవితంలో కనిపిస్తున్నాయేమో, ఇది లేదు, ఇది నాకు శూన్యంగా ఉంది, నేను ఈ ఏరియాలో శూన్యంగా ఉన్నాను, భక్తి విషయంలో నేను శూన్యంగా ఉన్నాను, ప్రార్థన విషయంలో శూన్యంగా ఉన్నాను, శారీరకంగా నేను శూన్యంగా ఉన్నాను, ఆత్మీయంగా శూన్యంగా ఉన్నాను అని నువ్వు బాధపడుతున్నావేమో, చింతిస్తున్నావేమో, కలవరపడుతున్నావేమో, యేసు ప్రభు వచ్చాడంతే. అక్కడ ద్రాక్షరసం లేదు, ద్రాక్షరసం అయిపోయింది. జనులు మత్తుగా ఉండేటప్పుడు ఏం చేస్తారంటే జబ్బు రసాన్ని పోస్తారు. అసలు మామూలుగా జబ్బు రసం పోయడానికి కూడా అక్కడ లేదు, ద్రాక్షరసమే అయిపోయింది ఎవరికి ఇవ్వకుండా. అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే ఆ నీళ్ళని ద్రాక్షరసముగా మార్చాడు. ఆ నీళ్ళని ద్రాక్షరసముగా మార్చాడంతే. ఆ లోటుని తీర్చేశాడు, అక్కడికక్కడ పూర్తి చేశాడు. విందు ప్రధానికి కూడా తెలియలేదు ఎక్కడి నుంచి మంచి రసం వచ్చిందో,
ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. ఈరోజు యేసు ప్రభు నిన్ను దర్శిస్తే ఎక్కడ నుంచి నువ్వు పోషింపబడతావో తెలీదు, ఎక్కడ నుంచి నీకు ధనము కుమ్మరించబడతాదో తెలీదు. నీకున్న లోటు పాటులు అన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన క్రియ ద్వారా ఆయన నిన్ను దర్శిస్తే అన్నీ తీర్చబడతాయి. హల్లెలూయా. ఈరోజు లోటులు ఎవరు తీర్చగలరంటే మన యేసే అక్కడే తీర్చగలడు. చాలామంది చూడండి, ఎవరినో సొంత వారిని నా అనుకున్న వారిని పోగొట్టుకొని ఆ లోటులో, వారు లేని లోటులో భయంకరంగా నలిగిపోతా కుమిలిపోతారు. కానీ యేసే నిన్ను దర్శిస్తే నువ్వు తండ్రిని కానీ తల్లిని కానీ నీకు ప్రేమించిన వారిని కానీ నువ్వు పోగొట్టుకున్నా ఆ లోటు కూడా తీర్చబడుతుంది. దేవుడు ఆ బాధని కట్టేసి దాన్ని మైమరిపింపజేస్తాడు. కాబట్టి ప్రభు నిన్ను దర్శించాలి. మూడవదిగా అపోస్తుల కార్యం 9:5 చదువుదాం. ముందు అపోస్తుల కార్యం 9:5 ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడినని చెప్పాడు. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు ఎవరిని దర్శిస్తున్నాడంటే ఈ సౌలు అనబడుతున్న వారిని దర్శిస్తున్నారు. సౌలుని దర్శిస్తున్నాడు. ముందు అసలు సౌలు పరిస్థితి ఎలా ఉండదో తెలుసా? అపోస్తుల కార్యం 9:13 చదువుదాం. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు అతని గురించి అనేకుల వలన వింటిని. హల్లెలూయా. ఈ సౌలు అనబడుతున్న ఆయన ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధుల్ని, దేవుని బిడ్డల్ని ఆయన హింసించాడు. భయంకరమైన హింస పెట్టాడు. భయంకరంగా వారిని ఏం చేశాడంటే ఎంత బాధకు గురి చేయాలో అంత బాధకి గురి చేశాడు. ఒకరోజు యేసు ప్రభు దర్శించాడు. అది అపోస్తుల కార్యం 9:5 యేసు ప్రభు ఒకరోజు ఏం చేశాడంటే సౌలుని దర్శించాడు. అంతే. సౌలు ఎలా మారాడో తెలుసా? అపోస్తుల కార్యం 9:20 చదువుదాం. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను. ఆ హింసించిన వాడు ఎలాగైపోయాడంటే యేసే దేవుడని ప్రకటించడం ప్రారంభించాడు. ట్రాన్స్ఫర్మేషన్. నీ ఆత్మ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, నీ శరీరం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఆత్మీయంగా నీ జీవితాన్ని ఆయన మార్చేస్తాడు. యేసు ప్రభుగా నిన్ను దర్శిస్తే నువ్వు రూపాంతరం చెందుతావు. రూపాంతరం చెందే అనుభవంలోకి వస్తావు. ఈరోజు అనేక మంది క్రైస్తవులు ఈ రూపాంతరం చెందే అనుభవంలో లేరు. యేసు ప్రభు ఒక్కడే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడని ప్రకటిస్తున్నాడు. సౌలుని పౌలుగా మార్చాడు ఆయన. ఎందువలన తెలుసా? యేసు ప్రభు సౌలుని దర్శించాడు. యేసు ప్రభు దర్శనానికి కళ్ళు 2 మూసుకుపోయినాయి అంట. ఆ 9వ అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. కళ్ళు 2 మూసుకుపోయినాయి. ఆ అగ్ని అభిషేకంలో మునిగి తేలాడు. యేసు ప్రభు నిన్ను దర్శిస్తే నీకు రూపాంతరం చెందుతావు. నీ ఆత్మీయ జీవితంలో, ఎస్పెషల్లీ నీ ఆత్మీయ జీవితంలో ఒక రూపాంతరం, ఒక చేంజ్ రాబోతుంది. దేవుడు నువ్వు ఆత్మీయంగా లీస్ట్లో ఉన్నావేమో, ఒక్కసారి యేసు నిన్ను దర్శిస్తే ప్రార్థన చేయకుండా మనుషులతో మాట్లాడలేని అనుభవంలోకి వస్తావు. ప్రార్థన చేయకుండా మనుషులతో మాట్లాడలేని అనుభవంలోకి వస్తావు. ఎప్పుడు వస్తావు తెలుసా? ట్రాన్స్ఫర్మేషన్. భక్తి చేయకపోతే ఎందుకు జీవించాలి? ఎందుకు క్రైస్తవుని, నేను దేవుని బిడ్డనని ఎందుకు చెప్పుకోవాలి? ఈరోజు చాలామంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే భక్తి ఉండదు, దేవుని యందు భయం ఉండదు, భయంకరంగా జీవిస్తారు. ఇదే వారి లైఫ్ స్టైల్ అయిపోతుంది. భక్తి ఉండదు, ప్రార్థన ఉండదు, దేవుడితో సహవాసం అనే అనుభవం ఉండదు. ఎలా తయారవుతారంటే ఇంకా జీవితాన్ని వ్యర్థమైన వాటికి ఖర్చు పెడతారు. అన్యజనులు ఎవరో, దేవుని బిడ్డలు ఎవరో తెలియట్లేదు ఈ రోజుల్లో. ఎందుకో తెలుసా? భక్తి లేని జీవితాలు. భక్తి ఉండదు. కనీసం ఒక నామకార్థ క్రైస్తవుడు చేసే భక్తి ఈనాటి క్రైస్తవులు చేయట్లేదు. ఒక 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయరు. ప్రార్థన చేయకుండా జీవితాన్ని అలా గడిపేస్తారు.
10 నిమిషాలు ప్రార్థన చేయరు, 10 నిమిషాలు దేవునితో మాట్లాడరు, మళ్ళీ నేను దేవుని బిడ్డను ఆదివారపు క్రైస్తవులుగా జీవిస్తారు. ఈరోజు మీ జీవితం మారాలి, భక్తి చెయ్యాలి. ఎప్పుడు మారుతావు తెలుసా? రూపాంతర అనుభవం వచ్చినప్పుడు. ఎప్పుడు ఈ రూపాంతర అనుభవం వస్తుందో తెలుసా? నీవు ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందంటే ప్రభు నిన్ను విజిట్ చేసినప్పుడు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళటం కాదు, దేవుడే నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఎలాంటి రూపాంతరం చెందుతావు. సౌలు పౌలుగా మార్చిన దేవుడు నిన్ను మార్చలేడా? నీ పరిస్థితులు మార్చలేడా? చాలామంది చూడండి స్ట్రగుల్ అవుతారు, ప్రార్థన చేయడానికి స్ట్రగుల్ అవుతారు, వాక్యం చదవడానికి స్ట్రగుల్ అవుతారు, నేను దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి స్ట్రగుల్ అవుతారు. ఎంత ఎంత చిల్లరిగా ఉంటారంటే దేవుని బిడ్డలు భయంకరమైన ఒక రకమైన బతుకుతారు. ఎలా జీవిస్తారంటే దేవుని బిడ్డలని చెప్తూ పేకాట్లు ఆడతారు, దేవుని బిడ్డలని చెప్తూ బెట్టింగ్లు కాస్తారు, దేవుడి బిడ్డలని చెప్తూ అవేవో అనవసరమైనవన్నీ చేస్తారు, దేవుడి బిడ్డలని చెప్తూ గంటలు గేమ్స్లో గడిపేసి ములిగి తేలే వాళ్ళు ఉన్నారు. ప్రార్థన చేయమంటే బోల్డ్ వంకలు చెప్తారు, ప్రార్థన చేయరాయ్యా బాబు కొంచెం ప్రార్థన చేసుకుంటే బోల్డ్ వంకలు చెప్తారు. ఇవన్నీ దేవుడికి విరుద్ధమైన కార్యాలు. దేవుడు బిడ్డలని చెప్తూ సినిమాలకి షికారులకు వెళ్తారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇది తప్పు నాన్న, ఇది చేయకూడదని గద్దించరు. ఆదివారం పిల్లల్ని ఏం చేస్తారంటే ఆదివారం గుడికి తీసుకురారు. అడిగితే స్పెషల్ క్లాసులు ఉన్నాయి మా పిల్లలు అది చేసుకుంటున్నారు, ఆన్లైన్ క్లాసులు అంటారు. ఖచ్చితంగా రోజు ఫ్యామిలీ ప్రేయర్ ఇంట్లో పెట్టాలి. ఖచ్చితంగా పిల్లలు ప్రార్థించకుండా కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ వెళ్ళకూడదు. అప్పుడే వాళ్ళ క్రమశిక్షణ వస్తుంది. క్రమశిక్షణ కాలేజెస్లో, స్కూల్స్లో, ట్యూషన్స్లో రావు. క్రమశిక్షణ దీని నుంచి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీ జీవితాలు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, భక్తి చెయ్యాలి. చాలామంది ప్రార్థన చేయలేరు. అక్క నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను, ఏదో వెనక్కి లాగేస్తుంది. ఎప్పుడైతే నువ్వు ప్రభు ద్వారా దర్శింపబడతావో అప్పుడు ఆటోమేటిక్గా ప్రార్థనకి నీకు అలిసిపోయినా కూడా ఆటోమేటిక్గా నీ నోట్లోంచి ప్రార్థన వస్తుంది. 24 గంటలు యేసు ప్రభు సువార్త నీ నోట్లో ఆడుతూ ఉంటుంది, స్మరణ ఆడుతూ ఉంటుంది నీ నోట్లో. ఎప్పుడంటే నువ్వు రూపాంతరం చెందినప్పుడు. క్రైస్తవులుగా మనం రూపాంతరం చెందాలి. నా మాటలు మీకు హృదయాన్ని తాకొచ్చు, మీకు నొప్పి రావచ్చు, కానీ ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలుగా ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చుకోవాలి. దేవుడి బిడ్డలుగా సీరియల్ చూడటం, టైం వేస్ట్ చేయటం, దేవుడి బిడ్డలు అనుకుంటూ దేవుని బిడ్డలని చెప్తూ పక్కన వాళ్ళతో కూర్చొని బాగా సోది మాట్లాడటం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడటం, టైం వేస్ట్ చేసుకోవటం ఇవి చేయొద్దు. దేవుని బిడ్డలకు ఎలా ఉండాలని ఖచ్చితమైన జీవితాన్ని జీవించాలి. ఖచ్చితమైన జీవితం నీ జీవితంలో ఖచ్చితం, నీ మాటల్లో ఖచ్చితం, నీ చూపుల్లో ఖచ్చితం. నేను దేవుని బిడ్డని, నేను చేయను, నేను రాను, ఇలా చెప్పాలి. హల్లెలూయా. లూకా సువార్త 8వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. 8:27. యేసు నీ పేరేమని వాడిని అడగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయుచుండెను గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవు. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు ఒక గ్రామానికి వెళ్ళి దర్శిస్తూ ఉన్నాడు. ఆ ఊరికి వెళ్తే ఇక్కడ శానా దయ్యం పట్టిన ఒక ఆయన ఎన్నో సంవత్సరాలు దురాత్మలతో పీడించబడుతున్నాడు. యేసు ప్రభు దర్శించాడంతే దురాత్మలు ఆ బిడ్డను విడిచి వెళ్ళిపోయాయి. ఎంత భయంకరమైన జీవితం అంటే సమాధుల్లో ఉంటాడు, బట్టలు వేసుకోడు, భయంకరమైన చెత్త జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. దురాత్మలు అలా చేసేసాయి. ఎప్పుడైతే యేసు ప్రభు దర్శించాడో అంతే విడుదల, వారి బంధకాలు తెగిపోయాయి. ఈరోజు దురాత్మ శక్తులతో, చేతబడి శక్తులతో, మంత్ర ప్రయోగాలతో, విచ్ క్రాఫ్ట్తో మీరు బాధపడుతున్నారేమో. ఈరోజు యేసు ప్రభు నిన్ను దర్శిస్తే ఎటువంటి చేతబడి శక్తులతో, ఎటువంటి దురాత్మ శక్తులతో, ఎటువంటి అపవిత్రాత్మలతో మీరు బాధపడినా దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని రక్షించి మిమ్మల్ని విడిపిస్తాడు. యేసు ప్రభు నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితాన్ని మార్చుకోవచ్చు. నీ వంతు ప్రయత్నం నువ్వు చేయి. యేసేని మహాగణుడా, మహోన్నతుడా,
నీ దర్శనం మాకు కావాలి ప్రభా, నీ ముఖ దర్శనం మాకు కావాలి ప్రభా. మా జీవిత చరిత్రలు మారాలి ప్రభా, నా ఇంటికి రక్షణ రావాలి ప్రభా. నోరు తెరచి అడగండి ప్రభా. నా ఆత్మీయ జీవితంలో ఒక రూపాంతరం రావాలి ప్రభా. యేసయ్యా, నా జీవితంలో అద్భుతాన్ని చేయండి. దురాత్మ శక్తులతో బాధపడుతున్నాను, చేతబడి క్రియలతో బాధపడుతున్నాను, నన్ను దర్శించండి అయ్యా. ప్రతి బిడ్డ జీవితాన్ని మార్చండి, వెలుగుగా మార్చండి ప్రభా. యేసు నామములో ఒక అద్భుతం, ఒక మిరకిల్ జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. నీ శక్తిని యేసు నామములో రిలీజ్ చేస్తున్నాము ప్రభా. యేసు నామములో ప్రతి బిడ్డను ముట్టండి, తాకండి, వారి జీవిత చరిత్రలు మారిపోవాలని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆర్మూర్లో దహించు అగ్ని నూతన సంవత్సర వాగ్దాన కూడిక జనవరి 10వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు. నేను ఇప్పుడు ప్రవచిస్తున్నాను, పడిన కష్టాలకు, కన్నీలకు, వేదనలకు గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని ప్రభు ప్రసాదించబోతున్నాను. డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎల్లప్పుడూ ప్రజలకి మేలు చేస్తాడు. ఆయన చేసే మేలుల్లో ఒకటేంటి అంటే స్వస్థత. అందుకనే ఆయన చెప్పారు, నేను పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత కలుగుతుంది. దైవజనులు డాక్టర్ థామస్ గారు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించి నూతన సంవత్సర వాగ్దానాన్ని ఇవ్వనయ్యున్నారు. స్థలం ఎంఆర్ గార్డెన్స్, పెర్కిట్, ఆర్మూర్. మరిన్ని వివరాలకు 9010777000 మరియు 9948377000. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.